హాయ్ అండి. ఇవాళ దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను. సాధారణంగా వేసవిలోని నీటి శాతం ఎక్కువగా ఉండేవి తినమంటారు కదా! ఆనపకాయ, పొట్లకాయ, దోసకాయ, బీరకాయ ఇవన్నీ కూడా చాలా మంచివండి హెల్త్‌కి. నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీంతో ఇవాళ నేను పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా దోసకాయని తొక్క తీసి ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించి 3 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు, మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక స్పూను, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే తక్కువ కారం తింటాను కాబట్టి 3 వేసాను. అలాగే ఇంగువ, కరివేపాకు వేసుకుని కాస్త కలపండి, వేగనివ్వండి. చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి. టిఫిన్‌లోకి కూడా చాలా బాగుంటుంది. చేసి పెట్టుకుంటే 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంటుంది కూడా. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా తొక్క తీసి ముక్కలుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోండి. మీరు గట్టిగా రావాలి పచ్చడి అనుకుంటే లోపలున్న పిక్కలు మెత్తగా ఉండే గుజ్జంతా తీసి కట్ చేసుకోండి. నేనైతే లోపలున్న గుజ్జుతో సహా మెత్తని కండతో సహా నేను కోసాను. వేసుకున్నాక ఇప్పుడు సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. సరిపడా పసుపు వేసుకొని కాసేపు మగ్గించండి. దోసకాయ పచ్చడి మనకి ఏమి తినాలనిపించినప్పుడు నోటికి చాలా హితవుగా ఉంటుంది. చూసారా? వేగాక బాగా చల్లార్చుకోవాలి. చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే దోసకాయ పచ్చడిని ముందు చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి. అప్పుడు పచ్చడి అంతా కూడా చేదుగా అయిపోతుంది. సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే నీటిలో తడిపుంచిన చింతపండు వేసుకోండి కొంచెం. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. టిఫిన్లోకి అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే అన్నంలోకి అయితే కాస్త బరకగా చేసుకోవాలి, కచ్చా పచ్చాగా. చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి. మనం రైస్లోకి కానీ తిన్నట్టయితే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని పచ్చడిలో కలిపి వేసుకుంటే, నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. దోసకాయ పచ్చడిని దోసకాయే కదా అని తీసి పారేయవద్దు. ఒక్కోసారి ఏ కూరలు లేనప్పుడు ఇది మన ఆదుకుంటుంది. పప్పులో చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఆవకాయ కూడా పట్టుకోవచ్చు. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్ యూ.